నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మామిడికాయ నువ్వుల ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఆవకాయ పచ్చడి, అల్లం ఆవకాయ పచ్చడి రెండు ఒకేసారి పెడుతున్నాను కాబట్టి ఒకేసారి అన్ని మామిడికాయ ముక్కలకు ఆయిల్ వేడి చేసి చల్లార్చి కలిపి పెడుతున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టి ముందుగా ఒక గ్లాసు అంటే 1/2 కిలో నువ్వులు తీసుకొని పొయ్యి పైన పెనం పెట్టి అందులో వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి, చల్లారాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి మంచిగా ఈ విధంగా కలర్ మారేదాకా వేయించుకొని తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మెంతులు తీసుకొని మెంతులు కూడా వేయించుకొని పొడి చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక 1/2 లీటర్ ఆయిల్ పోయాలి, మంచిగా కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను మిరపకాయ విత్తనాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి అవి చిటపటమని మంచిగా సువాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 150 గ్రాముల అల్లం పేస్టు, 50 గ్రాముల వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి పక్క నుంచి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసిన నువ్వుల పొడి, వేయించి పౌడర్ చేసిన నువ్వుల పొడి 1 గ్లాసు అంటే 1/2 కిలో నువ్వుల పొడి, అలాగే 100 గ్రాముల ఆవాల పొడిని లైట్గా ఎండపెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసిన, వేయించలేదు, పచ్చిదే. ఇప్పుడు 1/2 గ్లాసు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు రోజు వాడుకునే ఉప్పు కాకుండా మామూలు ఆర్డినరీ ఉప్పు ఉంటుందిగా అది తీసుకోవాలి. ఉప్పు మటుకు 1/2 గ్లాసులో నుంచి కూడా కొంచెం తీసి పక్కన ఉంచాలి. నువ్వుల పచ్చడికి ఎక్కువ ఉప్పు పట్టదు, ఎక్కువైతే తినరాదు, ఉప్పిసం అవుతుంది. ఇప్పుడు 1.5 స్పూను మెంతి పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ఫుల్గా పసుపు, గుప్పెడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉప్పు ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి, లేదంటే పచ్చడి ఊరిన తర్వాత ఉప్పు తినేటప్పుడు ఉప్పు వస్తుంది, తినలేము. ఇప్పుడు ముందుగా మనము నూనె కలిపి ఉంచిన 2.5 గ్లాసుల మామిడికాయ ముక్కలు ఈ మంచిగా కలిపిన నువ్వు ఆవకాయ పొడిలో వేసి పచ్చలకు నువ్వుల పొడి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. కింది నుంచి కలుపుకోవాలి మంచిగా. ప్రతి ఒక్క ముక్కకి నువ్వులు ఆవాల పొడి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారిందా చూసుకొని, చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. నువ్వు ఆవకాయ పచ్చడి కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువ ఉంటే మంచిగా పచ్చడి మంచిగా రంగు వస్తుంది, ఎల్లో కలర్లో. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచిన మామిడికాయ ముక్కలు తీసి అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మటుకు చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా తీసి పెట్టినాముగా దాన్ని మామూలుగా 3వ రోజు కలుపుతాముగా, ఆ రోజు తక్కువ అనిపిస్తే కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలకు మసాలా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయలు నానబెట్టిన ఆయిల్ ఉంది, అది కూడా మీద నుంచి పోసి మూత పెట్టి పక్కన ఉంచండి. 3 రోజుల వరకు అలాగే పక్కన ఉంచండి. ఆ తర్వాత 3వ రోజు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వస్తుంది. ఈ విధంగా మంచిగా ఒక గరిటెతోని కింది నుంచి మంచిగా పచ్చడి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మంచిగా మూత ఉన్న గాజు సీసాలా వేసి
ఉంచుకోవాలి. ఈ విధంగా గరిటెతో నెమ్మదిగా వేసి సీసా కానీ గరిటె కానీ ఎక్కడ కూడా తడి ఉండకుండా చూసుకోవాలి, లేదంటే బూజు వస్తుంది. ఈ విధంగా మంచిగా ఒక సీసాలో వేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తినే ముందు ఈ విధంగా మంచిగా కలుపుకొని వేసుకోవాలి, లేదంటే మీద ఆయిల్ ఉంటుంది, కింద పచ్చడి ఉంటుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. వేసుకున్న ప్రతిసారి పచ్చడి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి నువ్వు ఆవకాయ పచ్చడి వేసుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు కూడా అందరు తినొచ్చు. ఈ పచ్చడి కారం ఉండదు, కేవలం ఆవపిండి ఘాటుతోనే ఫ్లేవర్ ఉంటుంది. నువ్వులు ఆవపిండి ఫ్లేవరే వస్తుంది మంచిగా. ఈ విధంగా వేడివేడి అన్నంలోకి మామిడికాయ నువ్వుల ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి మనం జర్నీకి వెళ్ళినప్పుడు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ మామిడికాయ నువ్వుల ఆవకాయ పచ్చడి కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.